సో రైట్ బేటా, ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ సిలిండర్. దాన్ని మనము తెలుగులో స్తూపం అని అంటాము. సో ఈ స్తూపానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్తూపం గురించి నేర్చుకునేటప్పుడు స్తూపం పైన స్తూపానికి బేస్ చేసుకొని క్వశ్చన్స్ చేసేటప్పుడు దాని ఫార్ములాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో స్తూపం యొక్క ఘన పరిమాణం, అదే వాల్యూమ్ వచ్చేసి πr²h. సో ఆర్ అనేది దాని యొక్క భూ వ్యాసార్థం స్మాల్ ఆర్. దాని యొక్క హైట్ వచ్చి మనకి హెచ్ ఎస్. సో దాని యొక్క ప్రక్కతల వైశాల్యం వచ్చి సో మనకి 2πrh. ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దీన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. నెక్స్ట్ సంపూర్ణ తల వైశాల్యం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి మనకి 2πr × h+r. ఈ ఫార్ములా నేను ఆల్రెడీ సపరేట్గా అంటే ఫస్ట్ సెషన్లోనే ఏ పటానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఆ పటానికి చెప్పడం జరిగింది. సో అక్కడ మీరు క్లియర్గా నేర్చుకుంటే ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అక్కడ మనకు ఉంటాయి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా, రైట్? ఎస్. సో ఇప్పుడు ఘన పరిమాణము, ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణ తల వైశాల్యం. సో యాక్చువల్గా ఈ ఫార్ములాస్ అనేవి తెలియకపోతే ప్రతి క్వశ్చన్లో, ఇప్పుడు స్తూపం బేస్ చేసుకొని చేయబోయే క్వశ్చన్ ప్రతి దాంట్లో ఈ ప్రతి ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే, ఎస్, అది ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ 56. క్వశ్చన్ నెంబర్ 56 ఈజ్ అంటే స్తూపం బేస్ చేసుకొని ఫస్ట్ క్వశ్చన్ అనమాట. చూద్దాం. ఇక్కడ 2 మీటర్ల వ్యాసంతో 14 మీటర్ల లోతుకు వృత్తాకారంలో బావి తవ్వితే బయటకు తీసిన మట్టి ఘన పరిమాణము. సో ఇక్కడ జాగ్రత్త చూడండి బయటకు. అయితే బావిని మామూలుగా ఇక్కడ ఏం చేస్తున్నారంటే 14 మీటర్ల లోతుతోటి వృత్తాకారంలో తవ్వుతున్నారు. అంటే ఇగో ఇట్లా బావి తవ్విర్రు, ఇగో ఇది బావి. ఓకే, రైట్. సో మరి వృత్తాకారంలో తవ్వినటువంటి బావి ఏ ఆకారంలో ఉంటుంది అంటే స్తూపాకారంలో ఉంటుంది. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఎక్కడ కూడా స్తూపం అని మెన్షన్ చేయలేదు. స్తూపం అని ఎక్కడ కూడా లేదు, రైట్? ఎస్. మరి ఇక్కడ వృత్తాకారంలో తవ్వినటువంటి బావి ఏ ఆకారంలో ఉంటుంది అని అంటే స్తూపాకారంలో ఉంటుంది, రైట్? ఎస్. మరి స్తూపాకారంలో ఉన్నప్పుడు మనకి ఏం తెలవాలి? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి బట్ ఘన పరిమాణం. సో ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటి? πr²h. ఇక్కడ మరి లోతు అన్నాడు. చూడండి, ఇక్కడ పై నుంచి చూస్తేనేమో ఇది లోతు అవుతుంది, అదే మనం కింది నుంచి చూస్తే అది హైట్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బేట, హైట్ అంటే ఎత్తు అన్న లోతు అన్న ఒకటే అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ హైట్ అంటే లోతు ఎంత ఉంది చెప్పండి? 14 మీటర్లు. ఎస్, యా. సో ఇప్పుడు డయామీటర్ అంటే మన ఇక్కడ వ్యాసం వచ్చి 2 మీటర్స్ అని అన్నాడు. మరి ఇప్పుడు రేడియస్ ఏమవుతుంది? 1 మీటర్ అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1 మీటర్. ఎంత? r ఈజ్ ఈక్వల్ ఎంత? 1 మీటర్. ఇది ఇట్లా సబ్స్టిట్యూట్ చేయడమే. సో వాట్ ఈస్ దట్? 22/7 × r అంటే 1 × 1 × 14. ఎస్. సో 7 1s 7 2s 22 × 2 is 44 మీటర్ క్యూబ్. సో ఇక్కడ అంటే ఇది బేట యాక్చువల్గా 4th ఆప్షన్ ఆన్సర్, రైట్. సో 22 మీటర్ల వ్యాసంతో 14 మీటర్ల లోతుకు వృత్తాకారంలో బావి తవ్వితే బయటకు తీసిన మట్టి ఘన పరిమాణం అడిగిండు. వాడు అడిగింది ఈ బావి యొక్క ఘన పరిమాణమా లేకపోతే బయటకు తీసిన మట్టి ఘన పరిమాణమా? ఇప్పుడు 44 మీటర్ క్యూబ్ అనేది యాక్చువల్గా ఈ సిలిండర్, ఇప్పుడు ఈ బావి అనేది సిలిండర్ రూపంలో ఉంది. ఈ 44 మీటర్ క్యూబ్ అనేది ఏంటి అంటే ఈ బావి యొక్క ఘన పరిమాణం కనుక్కోమని అడిగినా లేదా ఈ బావిలో నుంచి తీసినటువంటి మట్టి ఘన పరిమాణాన్ని కనుక్కోమని అడిగినా రెండు ఒకటే. ఎందుకంటే ఈ లోతులో ఎంత అయితే, ఇప్పుడు ఈ లోతులో నుంచి తీసినటువంటి మట్టే కదా, మళ్ళీ ఈ మట్టి అంతా దీంట్లో మనము పూడిస్తే ఎగ్జాక్ట్గా మళ్ళీ దీనికి ఈక్వల్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? దీంట్లో నుంచి తీసినటువంటి మట్టి ఘన పరిమాణము అన్న ఈ బావి యొక్క ఘన పరిమాణము అన్న, అదే స్తూపాకారంలో ఉన్నటువంటి ఈ బావి యొక్క ఘన పరిమాణము అన్న ఒకటే. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, రైట్, గుర్తుపెట్టుకోండి. సో బావి యొక్క ఘన పరిమాణము అన్న
బావిలో నుంచి తీసినటువంటి మట్టి యొక్క ఘనపరిమాణము అన్న సేమ్ అనే విషయం మర్చిపోవద్దు. సో వన్ మోర్ పాయింట్ ఇక్కడ ఏంటంటే బేట, ఇప్పుడు ఈ బావిలో ఎంత నీటిని మనము స్టోర్ చేయవచ్చు, ఎంత నీటిని మనము దాంట్లో పోయవచ్చు అంటే చూడండి బేట, 44 మీటర్ క్యూబ్. ఇప్పుడు 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని లీటర్లు బేట? 1000 లీటర్లు. చెప్పండి ఎన్ని లీటర్లు? 1000 లీటర్లు. సో ఇదేంటిది? 44,000 లీటర్స్. అంటే ఈ బావిలో ఎన్ని లీటర్స్ మనం స్టోర్ చేయొచ్చు అంటే 44,000 లీటర్స్ మనం స్టోర్ చేయవచ్చు. క్లియర్ కదా? రైట్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ బేట 57. ఒక స్తూపాకారపు ట్యాంక్ ఘనపరిమాణం 246.4 లీటర్లు, దాని ఎత్తు 4 మీటర్లు అయితే భూవ్యాసము ఎంత అనేది క్వశ్చన్. సరే ఇక్కడ క్వశ్చన్ లో వాడు ఏమి ఇచ్చాడు బేట? క్వశ్చన్ లో వాడు వచ్చి ఘనపరిమాణం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఘనపరిమాణం. రైట్. సో స్తూపం యొక్క ఘనపరిమాణం ఏంటిది మరి? సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు πr²h. ఎస్, మరి వాల్యూమ్ ఎంత ఉంది ఇక్కడ? 246.4 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు సో దాని యొక్క ఎత్తు 4 మీటర్లు అంటే 22/7 ఇంటూ ఆర్ మనకు తెలీదు, సో r² అలాగే ఉండాలి. అదే మనం కనుక్కోవాల్సింది వ్యాసం. అంటే రేడియస్ కనుక్కున్న తర్వాత వ్యాసార్థం కనుక్కున్న తర్వాత దాన్ని డబల్ చేస్తే, దాన్ని రెట్టింపు చేస్తే మనకు వ్యాసం వస్తుంది. సో హైట్ ఎంత ఉంది బేట? ఇక్కడ 4 ఉంది. రైట్, ఉండాలి ఇలాగే. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బేట, ఇప్పుడు ఇదేమో మీటర్లలో ఉంది, ఇదేమో లీటర్లలో ఉంది. మరి మనం ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఈక్వేషన్ రాసేటప్పుడు యూనిట్స్ అన్ని కూడా ఒకేలాగా ఉండేలాగా చూసుకోవాలి డెఫినెట్ గా. ఓకేనా? రైట్. సో ఇప్పుడు 1000 లీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ క్యూబ్ అవుతుంది. రైట్. మరి 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది బేట? 1/1000 మీటర్ క్యూబ్. సో లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 1/1000 మీటర్ క్యూబ్. సో ఇక్కడ రాస్తే 246.4. సో లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది బేట? 1/1000 మీటర్ క్యూబ్. 1/1000 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు సో 22/7 ఇంటూ r² ఇంటూ 4. రైట్. సో ఈ డెసిమల్ అనేది మనం కిందికి తీసుకొద్దాము. ఇంకో 0 అవుతుంది ఇక్కడ. రైట్. సో ఇప్పుడు దీన్ని కట్ చేయాలి బేట. కట్ చేద్దాము. సో ఇప్పుడు ఇది 22 1s 2 మిగిలింది 26. సో అగైన్ 22 1s 22 2s 44. రైట్. సో 4 1s 4 2s 8, 3 మిగిలింది, 4 8s 32. ఈ 7 ఇక్కడ తీసుకొస్తే 28 into 7 by 10,000 is equal to r². సో 28 into 7 ఎంత? ఇది 196. 196 by 10,000 అంటే ఈ స్క్వేర్ అనేది ఇది తీసుకొస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. రైట్. సో r is equal to √196 దేనికి? ఇది 14. 14/100. సో 10,000 స్క్వేర్ రూట్ ఏంటి? 100. సో r is equal to 0.14. This is meters. సో r is equal to 0.14 meters. రైట్. మరి 2r is equal to ఏమవుతుంది? 2r is equal to 0.28 meters. అంటే ఇది వ్యాసార్థం, ఇదేంటిది బేట? ఇది వ్యాసం. మరి 0.28 మీటర్స్ అని ఎక్కడ ఉందా? ఎక్కడ లేదు. కాబట్టి మన ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే బేట, ఆప్షన్ ఈ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ. ఒకవేళ ఈ 0.28 మీటర్స్ ఇంకా మనం ఎలా రాయొచ్చు అంటే బేట 28 సెంటీమీటర్స్ అని కూడా రాయొచ్చు. ఎందుకంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కదా. సో 28 సెంటీమీటర్స్ అని కూడా మనము రాయవచ్చు. క్లియర్? రైట్. నో దట్ ఈస్ అ కాన్సెప్ట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? నో దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ బేట, వక్రతల వైశాల్యం 2646 సెంటీమీటర్ స్క్వేర్, భూ పరిధి 66 సెంటీమీటర్లు ఉన్న ఒక వృత్తీయ లంబ స్తూపం ఘనపరిమాణం. వృత్తీయ లంబ స్తూపం అన్న, నార్మల్ గా స్తూపం అన్న, లంబ స్తూపం అన్న ఒకటే బేట. ఓకేనా? వృత్తీయ లంబ స్తూపం అని ఎందుకు అంటామంటే, ఇగో డౌన్ ఇప్పుడు ఈ అడుగు భాగం ఏముంది? వృత్తం ఉందా? సో ఇది లంబంగా ఉందా? రైట్. ఎస్, ఇగో ఇది కాన్సెప్ట్. సో ఇది వృత్తీయ లంబ స్తూపం అనమాట. ఓకేనా? రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటారు ఇంగ్లీష్ లో. రైట్ సర్క్యులర్ సిలిండర్. ఇప్పుడు వక్రతల వైశాల్యం చూడండి. దీని యొక్క వక్రతల వైశాల్యానికి ఫార్ములా ఏంటి? 2πRh is equal to 2640.
2πRh is equal to 2640. మరి దీని యొక్క భూపరిధి అంటే ఇదేనా, ఏంటది 2πr. సో 2πr is equal to ఏంటిది బేట 66. 2πr is equal to 66. అయినా దాని ఘనపరిమాణం అడిగిండు. ఘనపరిమాణం అంటే v is equal to ఎంత అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి. we have to calculate the వాల్యూమ్. ఘనపరిమాణం కనుక్కుందాం, రైట్. ఎస్. సో ఇక్కడ ఘనపరిమాణం ఏమవుతుందో ఒకసారి చూద్దాం, రైట్. ఎస్. ఇప్పుడు ఘనపరిమాణం అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం బేట. ఇప్పుడు ఈ 2πr వాల్యూ ఇక్కడ ఎంత ఉంది 66, ఇక్కడ దిక్కు సబ్స్టిట్యూట్ చేయి. 66 into h is equal to 2640, రైట్. సో ఇది ఎగ్జాక్ట్లీ ఎన్నిసార్లు పోతుందంటే బేట ఇది 66 ఎగ్జాక్ట్లీ 4 సార్లు కట్ చేస్తుంది. 66 4 264 పక్కన 0. సో h is equal to ఎంత 40. హైట్ అంటే దాని యొక్క హైట్ ఎంత ఉందంటే 40 ఉంది బేట. మరి ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి, వాల్యూమ్ కావాలి. వాల్యూమ్కి ఫార్ములా ఏంది బేట, πr స్క్వేర్ హెచ్ అయినా, πr స్క్వేర్ హెచ్. సో ఇప్పుడు హెచ్ తీసుకెళ్ళి దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 22/7 into r into 40 is equals to 2640. Yeah. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయము, మనం ఇదంతా చేయాల్సిన పని కూడా లేదు. నో నీడ్ టు డూ, ఇది చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకసారి దీని నుంచి చూసుకుంటే 2 into 22/7 into r is equal to 66. Now 22 1s are 22 3s are. Now r is equal to 7 3s are 21, 21/2. Radius into 21/2. Okay, substitute చేస్తే 22/7 into 21/2 into 21/2 into height ఎంత ఉంది బేట 40 కదా, రైట్. సో 7 ఎక్కం 7 ముళ్ళ 21. సో 2 ఎక్కం 2 20ల, అగైన్ 2 ఎక్కం 2 10ల. ఎస్. సో ఇప్పుడు ఇది మొత్తం తీసుకుంటే 2 ముళ్ళ 6. సో 6 ఎక్కం 6, మళ్ళీ 6 ఎక్కం 6, లాస్ట్కి 6 ఉండాలి, 6 పక్కన 0 ఉండాలి బేట. ఇక్కడ చూడండి 22 into 3 into 21 into 10. సో 21 into 3 is how much, 63. ఓకేనా, 63. Now 22 into 63. 22 into 63 how much, 1386 పక్కన 0. Now what is the answer? Option A. Option A will be your answer. Sorry, option C will be your answer. Option C అనేది మనకు ఆన్సర్ అవుతుంది. I hope you are very very clear. So 13860 will be your answer. సో ఎలా తీసుకోవాలి, వక్రతల వైశాల్యం ఇచ్చాడు, భూపరిధి ఇచ్చాడు, దీన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి, ఘనపరిమాణం కావాలంటే ఏమేమి కావాలనేది ఇచ్చిన వాల్యూస్ నుండి తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ బేట. ఎస్. ఎత్తు వ్యాసార్థం సమానంగా ఉండే వృత్తీయ లంబ స్తూపం ఘనపరిమాణం 25 1/7 సెంటీమీటర్ క్యూబ్, రైట్. ఎస్. అయితే దాని వ్యాసార్థం ఎంత, ఇక్కడ వాల్యూమ్ ఏమి ఇచ్చినట్టు, లంబ స్తూపం ఘనపరిమాణం ఎంత ఉంది, వాల్యూమ్ వచ్చి 25 1/7 సెంటీమీటర్ క్యూబ్ ఉంది, రైట్. ఎస్. సో వాల్యూమ్ వచ్చి మనకి ఇక్కడ ఏంది బేట, అది ఫార్ములా ఏంటి, πr స్క్వేర్ హెచ్ అయినా, రైట్. సో ఇక్కడ ఇది వాల్యూమ్ వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ 25 1/7 అంటే 25 into 7 175, 175 plus 1 176/7, రైట్. ఎస్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 176/7 is equal to 22/7 into ఇక్కడ ఏమి ఇచ్చాడు బేట, ఎత్తు వ్యాసార్థం సమానం అన్నమాట. అంటే ఏమంటే r is equal to h అన్నమాట. సో ఇక్కడ r స్క్వేర్ హెచ్ అంటే మనం ఇక్కడ h is equal to ఏం రాయొచ్చు, r. అడిగింది వ్యాసార్థం కాబట్టి అన్ని h ని కూడా r లోకి రాయాలి. 7 7 క్యాన్సిల్, 22 1s are 22 8s are. సో r స్క్వేర్ into r క్యూబ్, r cube is equal to 8, r is equal to 2. So radius ఏం అడిగా 2. 2 will be your answer. I hope you are very very clear, right. Yes. No, that is the concept. సో ఒకసారి మనం అంటే వాడు ఏమి ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది ప్రతిసారి కొంచెం క్లారిటీ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది బేట. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వృత్తీయ లంబ స్తూపం ఎత్తు అంటే ఒక స్తూపం యొక్క ఎత్తు బేట, ఒక స్తూపం యొక్క ఎత్తు వచ్చి 14 సెంటీమీటర్స్.
ఎత్తు వచ్చి మనకి 14 సెంటీమీటర్స్. వక్రతల వైశాల్యం. సో వక్రతల వైశాల్యానికి ఫార్ములా ఏంటి? 2πr h. 2πr h is equal to 704. Now what is the వాల్యూమ్ అంటే ఘన పరిమాణం పడుతుంది. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు πr స్క్వేర్ h. సో h మనకు తెలుసు 14, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, బట్ రేడియస్ తెలియదు, దీని నుంచి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 2 × 22/7 × r × 14 is equal to 704. 7 1s are 7 2s are, right? Now 22 1s are 22 3s are 66, 4 మిగిలింది 44. Now 22 2s are, yes, right. So 2 2s are 4. Now 4 1s are 4 8s are. Now r is equal to how much? 8. This substitute here. So v is equal to 22/7 into 8 into 8 into h. h into 14. So 7 1s are 7 2s are, 7 2s are, right? So 22 8 into 8 64, 64 into 2 128. So 22 into 128. ఇంకెల్ రాయించింది 11 into 156 256 అని రాయొచ్చా? రైట్. సో 2560 ప్లస్ 256, 2560 ప్లస్ 256 అంటే మనకి 6 1, సో 2816 అనేది మనకు ఆన్సర్ బెట. ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఎస్, రైట్. ఓకేనా? యా, సింపుల్ బెట. ప్రతిసారి మనకి ఏమి ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనేది చెక్ చేసుకోవాలి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ బెట. ఎత్తు 1.25 మీటర్లు, భూవ్యాసార్థం 35 సెంటీమీటర్లు గల మూత గల స్తూపాకారపు పెట్టె తయారుకు 80 రూపాయలు పర్ మీటర్ స్క్వేర్ రేటుతో లోహపు రేకు ఖరీదు ఎంత? లోహపు రేకు ఖరీదు ఎంత అనేది మనకి క్వశ్చన్ బెట. ఎస్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎత్తు ఎంత ఉంది బెట? 1.25 మీటర్స్ ఉందా? రాసుకుందాము. h is equal to 1.25 meters. నెక్స్ట్ రేడియస్ ఎంత ఉంది? రేడియస్ వచ్చేసి మనకి 35 సెంటీమీటర్స్ ఉంది. యా. సో 35 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ వ్యాసమా వ్యాసార్థం జాగ్రత్త చూసుకోవాలి. చాలా సార్లు మనకు డయామీటర్ ఇవ్వడం జరుగుతుంది, అంటే వ్యాసం ఇస్తాడు, వ్యాసం నుంచి వ్యాసార్థం తీసుకోవాలి ఖచ్చితంగా, అదే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవద్దు. ఇక్కడ వ్యాసార్థం ఇచ్చాడు, సో డైరెక్ట్ గా తీసుకుంటున్నాను. సో ఇది మీటర్లలో ఉంది, ఇక్కడ ఖర్చు కూడా పర్ మీటర్ స్క్వేర్ లో ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా మీటర్లోకి మారుద్దాము. 35/100 మీటర్స్, 35/100 మీటర్స్ తీసుకుందాం. సో ఇప్పుడు మూతగల స్తూపాకారపు పెట్టె తయారుకు లోహపు రేకు ఖరీదు ఎంత? అంటే ఇప్పుడు దానికి ఎంత రేకు అవసరం ఉంది, ఎంత రేకు కావాలి అనేది మనము ఎలా తీసుకోవాలి? మరి ఎంత రేకు దానికి అవసరం ఉంది అనేది చెప్పాలి అంటే బిడ్డ దాని యొక్క ఏం తీసుకోవాలంటే దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం తీసుకోవాలి. చెప్పండి, ఏం తీసుకోవాలి? సంపూర్ణ తల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి. సంపూర్ణ తల వైశాల్యం, రైట్? ఎస్. సంపూర్ణ తల వైశాల్యానికి ఫార్ములా ఏంటిది మరి? 2πr into r plus h. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏంటి? 2 into 22/7 into r అంటే ఏముంది ఇక్కడ? 35/100 into r plus h. సో 35/100 0.35 అయినా, రైట్. మరి r plus h అంటే ఏంటి? 1.25 plus 0.35. సో 1.25 plus 0.35 ఎంత? 1.6 అంతేనా? యా. సో 7 ఎక్కం 7 5ల, సో 5 ఎక్కం 5 20ల, సో 2 ఎక్కం 2 10ల, సో 22 into 1.6, 16 2 32, 16 2 32, సో 352. వాట్ ఈస్ దట్? ఇక్కడ మనం r తీసుకోవాలి. r వచ్చేసి 35/100 ఉంది. ఓకే, యా. ఓకే, ఇది ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే బెట, ఇది మనకి సంపూర్ణ తల వైశాల్యం వస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది చూద్దాం. ఇక్కడ ఏమొచ్చింది? ఈ జీరోని కూడా పైకి తీసుకెళ్తే మనకి ఏమైందంటే, సరే ఉండని బట్టి ఇలాగే 22 into 1.6/10 అనేది ఏంటి అంటే ఆ స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం వచ్చింది. అంటే
దానికి ఎంత సంపూర్ణతల వైశాల్యం అయితే ఉందో మనకు అంత ఏమంటారు, అంత రేకు కావాలి మనకి. ఓకేనా, అంత రేకు కావాలి. మరి ఆ రేకు యొక్క ఖరీదు ఎంత ఉంది? పర్ మీటర్ స్క్వేర్ 80 రూపాయలు ఉంది. ఓకేనా, రైట్. సో 1 మీటర్ స్క్వేర్ కి 80 రూపాయలు ఉంటే ఇంత మీటర్ స్క్వేర్ కి ఎంత? ఓకే, అంతే కదా. లోహపు రేకు యొక్క వైశాల్యం అంతే వచ్చింది కదా. సో 22 into 1.6/10 కి ఎంత? రైట్, 22 into 1.6/10 into 80/1 అంతే కదా. 0 0 క్యాన్సిల్. ఇది ఓవరాల్ గా ఏమైతుంది బేట? మొత్తం దీన్ని మనం చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 281.60 రావడం జరుగుతుంది. ఎస్, 281.60 అంటే ఆప్షన్ ఏ విల్ బి యువర్ ఆన్సర్ బేట. క్లియర్, రైట్. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం కూడా చెప్తాను నీకు. మనకి ఆల్రెడీ నేను 2Dలో చెప్పడం జరిగింది. మొత్తం ఖర్చు ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి బేట? మొత్తం వైశాల్యము ఇంటూ 1 చదరపు మీటర్కి అయ్యే ఖర్చు. మొత్తం వైశాల్యం ఇంటూ 1 చదరపు యూనిట్ కి అయ్యే ఖర్చు. 1 చదరపు యూనిట్ కి అయ్యే ఖర్చు. 1 చదరపు యూనిట్ కి అయ్యే ఖర్చు. ఒక చదరపు యూనిట్ కి అయ్యే ఖర్చు. రైట్, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ భూ వ్యాసార్థం గల వృత్తీయ లంబ శంకువు కాదు బేట, అది లంబ స్తూపమే. ఓకేనా, ఇది లంబ స్తూపం. శంకు మనకు నెక్స్ట్ వస్తుంది బేట, టెన్షన్ ఏం పడద్దు. లంబ స్తూపం. ఆర్ భూ వ్యాసార్థం గల వృత్తీయ లంబ స్తూపం వక్రతల వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఘనపరిమాణాన్ని దేనితో గుణించవాలి? ఘనపరిమాణాన్ని దేనితో గుణించాలి అనేది మనకి క్వశ్చన్ బేట. రైట్, ఎస్. చూద్దాం. ఇప్పుడు వక్రతల వైశాల్యం ఏంటిది బేట? 2πRh. ఇది కనుక్కోవడానికి ఘనపరిమాణాన్ని, అంటే ఇది రావడానికి, ఇది కనుక్కోవడం అంటే ఇది రావడమే కదా. ఇది రావడానికి ఘనపరిమాణాన్ని సంథింగ్ ఏదో ఎక్స్ తోటి గుణిస్తున్నాం అనుకుందాం. ఈ ఎక్స్ వాల్యూ ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఏంటది? ఈ స్తూపం యొక్క ఒక వృత్తీయ లంబ స్తూపం యొక్క వక్రతల వైశాల్యాన్ని కనుక్కోవాలంటే ఈ ఘనపరిమాణాన్ని దేనితో గుణించాలి? రైట్. సో హెచ్ క్యాన్సిల్. రేడియస్ ఆల్రెడీ ఇచ్చాడు. భూ వ్యాసార్థం స్మాల్ ఆర్ క్యాన్సిల్. పై క్యాన్సిల్. సో ఈ ఆర్ ఒకటి ఉంది కదా ఇక్కడ. ఈ ఆర్ తీసుకొస్తే ఏమైతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది బేట? 2/r. అంటే దీన్ని, అంటే ఈ ఘనపరిమాణాన్ని 2/r తో గుణిస్తే మనకి ఏమొస్తుంది? ఘనపరిమాణాన్ని 2/r తో గుణిస్తే వక్రతల వైశాల్యం వస్తుంది. చూద్దాం కావాలనుకుంటే. ఇక πr²h ని 2/r తోటి గుణిస్తే మనకి ఇప్పుడు ఏం రావాలి? వక్రతల వైశాల్యం రావాలి. చూద్దాం. ఆర్ఆర్ క్యాన్సిల్. సో ఇప్పుడు ఇది ఏంటిది? 2 into π into r into h వచ్చిందా? ఎస్. అంటే ఇక్కడ ఏంటి? ఒక వృత్తీయ లంబ స్తూపం యొక్క ఘనపరిమాణాన్ని దేనితో గుణిస్తే అది లంబ అంటే ఏంది, సారీ, వక్రతల వైశాల్యం వస్తుంది అంటే 2/r. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ మేడం. 20 సెంటీమీటర్ల వ్యాసార్థము 60 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపంలో సంపూర్ణ వక్రతలీయ వైశాల్యానికి వాలుతల వైశాల్యానికి గల నిష్పత్తి. సరే, సంపూర్ణతల వైశాల్యం అంటే ఏంటిది బేట? 2πr into r plus h. వాలుతల వైశాల్యం అంటే ఏంటిదంటే బేట, అది వక్రతల వైశాల్యం. ఓకేనా, అంటే ప్రక్కతల వైశాల్యం అనమాట. అదేంటది? 2πRh. అంటే వాడు అడిగింది ఇదే నిష్పత్తి. ఓకేనా. సో 2πr క్యాన్సిల్. రైట్. r plus h. r ఎంత ఉంది బేట ఇక్కడ? 20 ప్లస్ h ఎంత ఉంది? 60. మళ్ళీ ఎత్తు ఎంత ఉంది ఇక్కడ? కింద 60 కదా. ఎస్. సో 80/60. 0 0 క్యాన్సిల్. 2 4 2 3. వాట్ ఈస్ ఆన్సర్? 4:3 విల్ బి యువర్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. ఎస్. వాలుతల వైశాల్యం అంటే మళ్ళీ ప్రక్కతల వైశాల్యం అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ కదా. వాలుతల వైశాల్యము ఉన్న, ప్రక్కతల వైశాల్యము ఉన్న, వక్రతల వైశాల్యము ఉన్న సేమ్ అనే విషయం మనం మర్చిపోవద్దు. రైట్. ఎస్. యా. నెక్స్ట్ క్వశ్చన్ మేట.
ఒక పౌడర్ డబ్బా, అది పౌడర్ బేట, పౌడర్ డబ్బా, ఒక పౌడర్ డబ్బా, ఒక పౌడర్ డబ్బాకు భుజము 8 సెంటీమీటర్లు గల చతురస్ర భూమి 14 సెంటీమీటర్లు ఎత్తుంది. అంటే పౌడర్ డబ్బా షేప్ ఎలా ఉందంటే బేట ఈ విధంగా ఉంది. అంటే దాని భూమి ఎలా ఉందంటే ఒక చతురస్ర ఆకారంలో ఉంది. ఓకేనా, ఈ విధంగా ఉంది. ఇగో ఇది ఒక పౌడర్ డబ్బా లాగా ఉందన్నమాట. ఇది ఒక పౌడర్ డబ్బా, రైట్. సో ఇప్పుడు దీని యొక్క ఎత్తు ఎంత ఉంది బేట? ఇది ఎత్తు. యాక్చువల్గా ఎత్తు అనేది లంబంగా ఉంటుంది. సో దీని యొక్క ఎత్తు ఎంత ఉంది? దీని యొక్క ఎత్తు వచ్చి మనకి 14 సెంటీమీటర్లు ఉంది బేట, రైట్. ఈ చతురస్ర భూమి ఎంత ఉంది? ఈ అడుగు భాగంలో ఉన్నటువంటి ఈ చతురస్రం యొక్క భూమి ఎంత ఉంది? 8 సెంటీమీటర్లు ఉంది, రైట్. ఎస్. సో ఇప్పుడు అంటే ఇది ఏ షేప్ లో ఉందన్నట్టు బేట? ఇది ఒక ప్రిజం లాగా ఉంది. మరి ప్రిజం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటి? ప్రిజం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటంటే బేట భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. భూ వైశాల్యం ఎంత మరి? చతురస్రం కాబట్టి చతురస్రం యొక్క వైశాల్యం ఏంటి? 8 స్క్వేర్, అంటే 8 × 8 ఇంటూ హైట్. అంటే ఇది పట్టకం రూపంలో ఉంది. పట్టకం యొక్క ఘనపరిమాణం ఏంటిది అని అంటే భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. సో భూ వైశాల్యం ఏంటిది? భూమి ఏంటిది? చతురస్రం. చతురస్రం యొక్క వైశాల్యం ఏంటి? భుజము స్క్వేర్. సో 8 × 8 ఇంటూ 14. క్లియర్. సో ఘనపరిమాణం అనేది వచ్చేసింది, రైట్. ఓకే, మరొక దానికి 8 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తీయ భూమి 14 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నవి. వాటి ఘనపరిమాణాలలో తేడా ఎంత అనేది మన క్వశ్చన్ బేట, రైట్. ఎస్. ఒకటేమో చతురస్రం ఉంది, దాని యొక్క అడుగు. ఇంకొకటి ఏముందంటే బేట, ఇంకొకటి ఈ విధంగా ఉంది. ఇగో వృత్తం ఉందన్నమాట. అడుగు భాగం అనేది వృత్తం ఉంది. మరి ఈ వృత్తం యొక్క భూ వ్యాసం ఏముంది? ఈ వృత్తం యొక్క భూ వ్యాసం 8 సెంటీమీటర్లు, అంటే రేడియస్ ఏమవుతుంది? 4 అవుతుంది. అంతేనా? రైట్. సో ఇది 14 సెంటీమీటర్స్. క్లియర్. ఇక్కడ చూడండి, దీని యొక్క భుజం అనేది 8 సెంటీమీటర్స్, ఇది చతురస్రాకారంలో ఉంది. ఇదేమో వ్యాసం 8 సెంటీమీటర్లు. చూడండి ఎక్కడంటే సేమ్ కొలతలు సేమ్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఇదొక షేప్ లో ఉంది, ఇదొక షేప్ లో ఉంది. అంటే రెండు సేమ్ ఉంటాయా మరి, లేకపోతే వాటి యొక్క ఘనపరిమాణాల మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అనేది అడుగుతుంది అనమాట. వాడు అడిగింది అదే, ఘనపరిమాణాల మధ్య తేడా అడిగిండు. సో దీని ఘనపరిమాణం ఏమైతే చూద్దాం. ఇది ఎగ్జాక్ట్లీ స్తూపాకృతిలో ఉంది. సో ఇదేంటిది? πr². అంటే దీని వాల్యూ ఏమవుతుంది? πr²h. సో πr²h అంటే 22/7 × 4 × 4 × 14. సో 2 ఎక్కం 7 ఎక్కం 7 రెంట్ల. సో 4 16, 16 రెంట్ల 32, 32 రెంట్ల 64. సో 64 × 11 ఎంత అంటే 704, రైట్. దీని ఘనపరిమాణం ఎంత? 704 సెంటీమీటర్ క్యూబ్. సో దీని ఘనపరిమాణం ఎంత బేట? 864. 64 × 14 అంటే 14 6 84, 840, 14 56. సో 896. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంత బేట? 92 సెంటీమీటర్ క్యూబ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 192, 192 సెంటీమీటర్ క్యూబ్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఓకేనా. ఈ పౌడర్ డబ్బా ఆకారం ఎలా ఉంది, ఈ పౌడర్ డబ్బా ఆకారం ఎలా ఉంది, దీని ఘనపరిమాణము దాని ఘనపరిమాణానికి మధ్య భేదం ఏంటి అని అడిగాడు. కాబట్టి దిస్ ఈస్ అ ప్రాసెస్ అనమాట. క్లియర్ కదా బేట? రైట్. ఎస్, దట్ ఈస్ అ కాన్సెప్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎస్, రైట్. నెక్స్ట్ వన్ బేట. ఒక స్తూపంలో భూ వ్యాసార్థానికి ఎత్తుకు నిష్పత్తి 2:3. దాని ఘనపరిమాణము 12,936 క్యూబిక్ సెంటీమీటర్లు అయితే దాని సంపూర్ణ వక్రతలీయ వైశాల్యం ఎంత అనేది మన క్వశ్చన్. సో ఇప్పుడు రేడియస్ ఈజ్ టు హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 2:3. రేడియస్ ఈజ్ టు హైట్ ఈజ్ ఈక్వల్ టు 2:3. అంటే ఏమని రాసుకోవచ్చు? దీన్ని 2x అండ్ 3x అని రాసుకోవచ్చు. మరి దాని ఘనపరిమాణం ఎలా ఉంది బట్ v ఈజ్ ఈక్వల్ టు πr²h. మరి ఇక్కడ ఏముంది వాల్యూ? 12936 ఈజ్ ఈక్వల్ టు 22/7 × r. సో రేడియస్ ఎంత ఉంది ఇక్కడ? 2x. అంటే ఏంది? 2x² × 3x. ఇప్పుడు దీన్ని మొత్తం సింప్లిఫై చేద్దాము. రైట్. వాడు అడిగింది ఏంటి? సంపూర్ణతల వైశాల్యం. మరి సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా ఏంటిది బేట? సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πr × r + h. 2πr × r + h. ఇప్పుడు దీన్ని కొంచెం సింప్లిఫై చేయాలి, చేద్దాము. ఎస్,
సో ఇది మనకి 1 + 9 + 6 అంటే 10 16 ఓకే 22 టేబుల్లో పోతుంది. సో 11 2s ఓకే జస్ట్ మినిట్ బెటర్ 22 టేబుల్ తీసుకుందాము. 22 5s 110. సో 19 మిగిలింది 193. 22 9s 198. సో 22 8s 176. మళ్ళీ 17 మిగిలింది 22 8s 176. క్లియర్ రైట్. సో ఇప్పుడు ఇదేమవుతుంది 588 ఈజ్ ఈక్వల్ టు 1/7 ఇంటూ 4x² ఇంటూ 3x రైట్. 4 1s 4 1s 4 4 4s 16 4 7s 28. Now again 3 table. Now 3 4s 3 9s. ఈ 7 ఎట్ తీసుకొస్తే 49 ఇంటూ 7 ఏమవుతుంది బెటర్ 343. సో x² ఇంటూ x అంటే x³. సో x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది బెటర్ 7. సో x వాల్యూ 7 వచ్చింది. సో x వాల్యూ 7 వచ్చిందంటే r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 2x అంటే 2 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 14. అప్పుడు 3x ఏమైతే 3 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత 21. సో 2x అంటే r వాల్యూ 14, h వాల్యూ 21. క్లియర్ రైట్. సో తీసుకొచ్చి ఇంత సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 22/7 ఇంటూ r వాల్యూ ఎంత ఉంది అక్కడ 14. సో r ప్లస్ h ఉంది, h ఎంత? సో ఇది కదా r ప్లస్ h అంటే ఇది r ఇది h. 14 + 21 అయితే 35. సో 7 1s 7 2s ఓకే. నౌ 2 ఇంటూ 35. సో ఇక్కడ 2 ఇంటూ 35 70 70 ఇంటూ 2 140. Now 140 into 22 28 280 28 into 2 అంటే 8 8 + 2 10. సో 3080 అనేది మనకు ఆన్సర్ బెట. 3080 ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఆప్షన్ బి చాలా సింపులే కదా రైట్. ఏం లేదు, ఫార్ములాస్ తెలిసి ఉండాలి. వాడు ఏమి ఇచ్చాడు, మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఏమేమి కనుక్కోవాలి. ప్రతిసారి ఫార్ములాస్ ఇంపార్టెంట్ ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ బేట. ఫార్ములాస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయం మర్చిపోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్ బేట, క్వశ్చన్ నెంబర్ 66. ఒక స్తూపము వ్యాసార్థము దాని ఎత్తులో సగం